రిపబ్లిక్ ఎయిడ్ ను పురస్కరించుకొని రాజ్యాంగ హక్కులను బాలలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నివాస ప్రాంతాల్లో రాజ్యాంగ విలువలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు విశాఖ చిల్డ్రన్ క్లబ్ అధ్యక్షురాలు రమాప్రభ అన్నారు. ఆదివారం విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు క్లబ్ ప్రతినిధులు చిన్నారులతో కలిసి ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని కులాలు మతాల వారి సంక్షేమం కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల చిన్నారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చే నెల 3వ తేదీ వరకు అన్ని ప్రాంతాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రమాప్రభ, నేను వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చే రిపబ్లిక్ డే జనవరి 26 ఉంది కదా, అది మనకి 75వ రిపబ్లిక్ డే. ఇప్పటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా భారతదేశంలో మన రాజ్యాంగం అనేది భారతదేశం మొత్తానికి ఒక గుండెకాయ లాంటిది. అది ప్రపంచంలోనే అత్యున్నతమైన విలువలు కలిగిన రాజ్యాంగం మంది. ఈ రాజ్యాంగం మన దేశ పౌరులకి కులం, మతం, రంగు, రూపం వీటన్నింటికి భిన్నంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించింది. అలాగే ఎవరు నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు, నచ్చిన తిండి తినొచ్చు, నచ్చిన బట్టలు వేసుకునే హక్కులను కల్పించింది. దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు ఉండాలి. అసమానతలు తొలగించే విధంగా సామ్యవాదం అనే పదాన్ని కూడా మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. అయితే మేము ముఖ్యంగా వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్గా భాగవతుల చారిటబుల్ ట్రస్ట్తో కలిసి ఇక్కడ కూడా మేము రాసుకున్నాం, ప్రతి హృదయంలో రాజ్యాంగం అని. అంటే భారతదేశంలో ఈ రోజున్న పరిస్థితుల్లో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులేంటో మనం తెలుసుకుంటేనే ఇప్పుడున్న ఈ జనరేషను వాళ్ళకున్న హక్కుల కోసం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు పోరాడగలుగుతారు. అందుకని చెప్పి మేము ముఖ్యంగా ఏదైతే బాలల కోసం భారత రాజ్యాంగం అనే విషయాన్ని ఈరోజు మొత్తం బాలలందరిలోకి తీసుకెళ్ళడం కోసం ఈ రోజు నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా క్షేత్రస్థాయిలో, అంటే నివాస ప్రాంతాల్లో పిల్లలు ఉండే చోట వాళ్ళని కూర్చోబెట్టి మన భారత రాజ్యాంగ ప్రవేశిక పైన వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఇది ఒక ప్రారంభ సూచికగా ఇక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాం. ఇది ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉన్న పిల్లలందరూ కూడా భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో మేము ఇది ర్యాలీ చేయటం అనేది జరుగుతుంది.